దశావతారాలలోని మొదటి అవతారమైన మత్స్యావతారం కథ మీకు తెలుసా? ఒకరోజు సత్యవ్రతుడు అనే రాజు నదిలో స్నానం చేస్తుండగా అతని చేతిలో ఒక చిన్న చేప పడుతుంది. ఆ చేప తనను పెద్ద చేపలు మింగేస్తాయని భయపడుతూ తనను రక్షించమని రాజును కోరుతుంది. ఆ రాజుకు జాలి కలిగి ఈ చిన్న చేపను తన కమండలంలో ఉంచుతాడు. కొద్దిసేపటికే ఆ చేప పెరిగిపోవడంతో దాన్ని ఒక పెద్ద పాత్రలోకి వేస్తాడు. కానీ అది మళ్ళీ పెరిగిపోవడంతో ఆ రాజు ఆ చేపను సముద్రంలోకి విడిచిపెట్టేస్తాడు. చివరకు ఆ చేప ఒక భారీ మత్స్యంగా మారుతుంది. ఇది సాధారణమైన చేప కాదు అని సత్యవ్రతుడు ఆశ్చర్యపోతాడు. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించి ఆయనను ప్రార్థిస్తాడు. అప్పుడే మత్స్యావతారంలో ఉన్న విష్ణువు ప్రత్యక్షమయ్యి 7 రోజుల్లో ప్రళయం రాబోతోంది, లోకమంతా జలమయం అవుతుందని రాజుకు తెలియజేస్తాడు. ఆ ప్రళయం నుండి జీవరాశులను కాపాడాలంటే ఒక పెద్ద నావను సిద్ధం చేసి దానిలో సమస్త జీవరాశులను మరియు అన్ని రకాల మొక్కలను విత్తనాలను సేకరించమని ఆదేశిస్తాడు. ప్రళయం వచ్చినప్పుడు తనే ఒక కొమ్ము ఉన్న చేప రూపంలో వచ్చి ఆ నావను భద్రంగా ఉంచుతానని చెప్తాడు. మహాప్రళయం సంభవించగానే విష్ణువు చెప్పినట్లుగా ఒక కొమ్ము ఉన్న పెద్ద చేప ప్రత్యక్షమవుతుంది. సత్యవ్రతుడు సమస్త జీవరాశులతో కూడిన నావను ఆ చేప కొమ్ముకు కట్టి దాని సాయంతో ప్రళయ జలాల నుండి బయటపడతాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.